నా పేరు బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున కాపునాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కాపు సంఘాల వివిధ సంఘాల నాయకులు, అమరావతి కాపునాడు అధ్యక్షుడు మిత్రులు శంకర శ్రీనివాసరావు గారు, ఐక్య కాపు సంఘర్షణ సమితి అధ్యక్షులు మాసాబత్తుల శ్రీనివాస్ గారు, కాపు సంఘాల జేఏసీ అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాస్ గారు, మరి ఎర్రంశెట్టి అంజిబాబు గారు, వివిధ సంఘాల నాయకులందరూ కూడాను ఈ రోజున రావడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఈ రోజున పెట్టడానికి కారణం, రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయనటువంటి విధంగా కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కాపు కార్పొరేషన్కి మరి విధులు నిర్వహించడానికి ఒక ఎండీని నియమించడం అనేది జరిగింది. గతంలో మరి అమరేంద్ర కుమార్ అని చెప్పేసి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీ పరుడైనటువంటి అమరేంద్ర కుమార్ని మరి ఎన్నో నిందలతోటి ఆయన్ని మరి బదిలీ చేసి తరువాత మరి అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం కూడాను మరి అమరేంద్ర గారికి మరి ప్రమోషన్ ఇవ్వటం అనేది కాకినాడలో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గతంలో ఎవరూ చేయనటువంటి విధంగా ఈ కాపు కార్పొరేషన్ని గతంలో చైర్మన్గా కానీ, ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మొన్న రిజైన్ చేసేంత వరకు కూడాను ఉన్నటువంటి సుబ్బారాయుడు గారు వెళ్ళినాక కూడా కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి మరి కోట్ల శివశంకర్రావు గారు ఎంతో నిజాయితీగా ఆయన పనుల్ని మొత్తం విధుల్ని నిర్వహించడంలో ఎంతో సక్సెస్ అవటమే కాకుండా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, కాపుల యొక్క మరి స్థితిగతులన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి మరి కాపులకి ఏమి చేయాలి ఈ కార్పొరేషన్ ద్వారా అనేటటువంటి తపనతో ఆయన విధులను మరి నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ మరి చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అలాగే కాపుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడాను ఈ యొక్క సదుపాయాలన్నీ కూడా కలగాలనేటటువంటి ఉద్దేశంతో కాపు కార్పొరేషన్ ద్వారా మరి రుణ సదుపాయాలు కానీ, అదేవిధంగా కాపు భవనాలే కానీ, మరి అదేవిధంగా మరి విదేశీ విద్యా దీవెన పథకం కిందే కానీ అన్ని రకాలుగా కూడాను ఆయన చేస్తున్నటువంటి మరి పనితీరును చూసి అందరూ కూడాను మరి అద్వితీయంగా చేస్తున్నాడని చెప్పేసి ప్రశంసలు పొందుతాం అనేది జరిగింది. అయితే ఉదయలక్ష్మి గారు మరి బీసీ వెల్ఫేర్ తరఫున ఆవిడ ఐఏఎస్గా ఉన్నటువంటి ఉదయలక్ష్మి గారుకి బాధ్యత ఇవ్వటం మూలన ఆవిడ గారు కాపులకి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఎక్కువగా మేలు జరుగుతుందనేటటువంటి ఆలోచనతో ఉన్నారనేటటువంటి ఉద్దేశంతో కాపు కార్పొరేషన్ ఎండీ గారికి చేసేటటువంటి పనులకు కూడాను మరి మధ్య తగులుతున్నారు, మరి అడ్డం వస్తున్నారు అనేటటువంటి మరి అన్ని విషయాలు కూడాను గతంలో కూడా చూసాం. అయితే ఈ రోజున ఈ ఎలక్షన్స్ జరిగి మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకుండా తెలియపరచుకోకుండా కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి శివశంకర్రావు గారిని బదిలీ చేయటం అనేది చాలా బాధాకరం. మరి కాపునాడు తరపున ఈ విషయాన్ని వెంటనే మేము ఎలక్షన్ కమిషన్కి కూడాను త్వరలో ఐక్య కాపు సంఘాల తరపున అందరం కూడాను వెళ్ళి ఎలక్షన్ కమిషన్ గారిని కలుస్తున్నాము. దాని గురించి కూడాను వెంటనే ఈ బదిలీల్ని రిటర్న్ తీసుకొని కాపు కార్పొరేషన్ ఎండీగా తక్షణమే మళ్ళా శివశంకర్రావు గారినే మరి పెట్టాలి. అలాంటి వ్యక్తి ఉంటేనే కాపు కార్పొరేషన్కి మేలు జరుగుతుంది తప్ప మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విధంగా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం 3100 కోట్ల రూపాయలు మాత్రమే కాపు కార్పొరేషన్కి జమ చేయటం అనేది జరిగింది. కానీ దానిలో కేవలం 1600 కోట్ల రూపాయలు మాత్రమే సద్వినియోగం అయినాయి. మిగతా అమౌంట్ సద్వినియోగం కాలేదు. ఆ అమౌంట్ అంతా కూడా సద్వినియోగం కావాలంటే మంచి పరిణితి చెందినటువంటి వ్యక్తి, కాపు సామాజిక వర్గం పట్ల మరి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే, ఎండి శివశంకర్రావు లాంటి వ్యక్తి ఉంటేనే పని జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారికి మేమందరం కూడా మరి ఐక్యతతోటి మేమందరం కూడాను సంఘాలన్నీ కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.